ఓకే. సో, డియర్ ఫ్రెండ్స్, కొంతమంది మన మిత్రులకు ఎక్స్ఎల్ఎం వాలెట్ అంటే అర్థం కావట్లేదు. సో, దానికోసం వీడియో చేస్తున్నాము. సో, ఫస్ట్ మీరు మీ యొక్క మొబైల్‌లో ట్రస్ట్ వాలెట్ మొబైల్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోండి. అది మీకు యాప్ స్టోర్‌లో ఉంటది. లేదంటే ప్లే స్టోర్‌లో ఉంటది. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా, ఐఫోన్ వాడినా కూడా మీకు ట్రస్ట్ వాలెట్ అప్లికేషన్ దొరుకుతది. ఫస్ట్ అది ఇన్‌స్టాల్ చేసుకోండి. అది ఆండ్రాయిడ్ మొబైల్ ఫోను. సో, ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నా. ఇప్పుడు నేను ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత సో, డియర్ ఫ్రెండ్స్, మీకు ట్రస్ట్ వాలెట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో, ఇప్పుడు నాకేం కావాలి, ఎక్స్ఎల్ఎం అనేది కావాలి. సో, ఆల్రెడీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది ఎక్స్ఎల్ఎం అనేది. ఒకవేళ మీకు కనిపించకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్లో ఎక్స్ఎల్ఎం అని చెప్పి సెర్చ్ చేయండి, టైప్ చేసి సెర్చ్ చేయండి. ఓకే. సో, సో, ఈ విధంగా దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఎక్స్ఎల్ఎం అని చెప్పి కనిపిస్తుంది, రైట్? ఓకే. ఇప్పుడు మనకి ఎక్స్ఎల్ఎం అనేది కనిపించింది. సో, ఇప్పుడు నాకు వాలెట్ అడ్రస్ కావాలి, ఎక్స్ఎల్ఎం వాలెట్ అడ్రస్ కావాలి. సో, ఇక్కడ రిసీవ్ ఉంది కదా, ఈ రిసీవ్ని మీరు టచ్ చేయండి. సో, ఈ విధంగా మీకు ఇది ఎక్స్ఎల్ఎం రిసీవ్ అడ్రస్ అండి. సో, దీన్ని మీరు కాపీ చేసుకొని అవర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో అక్కడ ఆ వాలెట్లా పేస్ట్ చేసి మీరు సబ్మిట్ చేయండి. చాలా సింపుల్ అండి. సో, దీన్ని కూడా చాలామంది కాంప్లికేట్ చేస్తున్నారు. ఇది జస్ట్ ఒక నిమిషం పని, రైట్? ఇక్కడ కాపీ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. సో, మీరు అవర్ ఫ్యామిలీ ఆ వెబ్సైట్కి వెళ్ళి డాష్ బోర్డ్లా మీరు ఏం చేస్తారు అంటే అక్కడ మీరు పేస్ట్ చేసి మీరు సబ్మిట్ చేయండి, అంతే. ఓకే. సో, ఇంకా ఒకవేళ ఎట్లా పేస్ట్ చేయాలి, ఎట్లా సబ్మిట్ చేయాలంటే నేను ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేసిన, ఆ వీడియోలో మీరు చూడండి. ఓకే. సో, నేను ఆ వీడియోలో లోబ్స్టర్ ఎక్స్ఎల్ఎం వాలెట్ వాడడం జరిగింది. సో, కొంతమంది లోబ్స్టర్ అకౌంట్లు క్రియేట్ చేసి ఇబ్బంది పడుతున్నారు. సో, దయచేసి మీకు తెలియకపోతే మీరు లోబ్స్టర్ అకౌంట్ జోలికి వెళ్ళొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా. సో, మీరు దయచేసి ట్రస్ట్ వాలెట్ మాత్రమే వాడండి. సో, ఎందుకంటే ట్రస్ట్ వాలెట్ చాలామంది వాడుతున్నారు, చాలా ఈజీ, రైట్? సో, ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది, రైట్? సో, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మీరు ఎక్స్ఎల్ఎం వాలెట్ రిసీవ్ వాలెట్ ఏదైతుందో డిపాజిట్ వాలెట్, ఎక్స్ఎల్ఎం రిసీవ్ వాలెట్ అన్న డిపాజిట్ వాలెట్ అన్న అంతా కూడా ఒకటే. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఓకే. అయితే సో, ఈ వాలెట్ మీరు ట్రస్ట్ వాలెట్ నుంచి తీసుకుంటారా, లేదంటే మీరు లోబ్స్టార్ నుంచి తీసుకుంటారా, లేదంటే ఇంకా చాలా అదర్ వాలెట్స్ ఉన్నాయి అక్కడ నుంచి తీసుకుంటారా అనేది అది మీ చాయిస్. అయితే నేను ఎందుకు ట్రస్ట్ వాలెట్ రికమెండ్ చేస్తున్నా అంటే, ఆల్మోస్ట్ చాలా ఎక్కువ మంది ట్రస్ట్ వాలెట్ వాడుతున్నారు. సో, అందుకని చెప్పి నేను మళ్ళీ ఒక కొత్త వాలెట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఇబ్బంది పడే కంటే, సో, ట్రస్ట్ వాలెట్ మీ ఫోన్లో ఆల్రెడీ ఉన్నది వాడుతున్నారు కాబట్టి, సో, ట్రస్ట్ వాలెట్ నుంచి ఎక్స్ఎల్ఎం డిపాజిట్ వాలెట్ రిసీవ్ వాలెట్ మీరు కాపీ చేసుకొని అవర్ ఫ్యామిలీ వాలెట్లో పేస్ట్ చేసుకొని మీరు ఆ వాలెట్ను సబ్మిట్ చేయండి. ఓకే. ఇది చాలా సింపుల్. సో, ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి. సో, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.